బిర్యానీ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ చేద్దామంటో రాదు. అయితే ఇయ్యాలైతే నేను సాదా బోటాలో ఎట్లా చేస్తారో గదైతే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, స్టార్ మసాలా, నల్ల మిలాచి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్నీ యేసుకొని మంచిగా మనమైతే లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ముందుగానే ఫ్రై చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి, కొద్దిగా పుదీనా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కిలో చికెన్ చికెన్ ముక్కలైతే పెద్దగుండాలి. గప్పుడే చికెన్ బిర్యానీ మస్తు టేస్ట్‌గా కనబడతది. చూడడానికి మంచిగా కనబడతది. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా! అదేసుకోవాలి. దాంతో పాటు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పేస్టు, నిమ్మరసం ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళా ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఏసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్‌లేసుకోవాలి. నూనె కొద్దిగా ఏసుకొని ఇందులోనే మనం బిర్యానీ మసాలా పౌడరేసుకోవాలి, పెరుగేసుకోవాలి. ఇప్పుడు పెరుగేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము రైస్ అయితే అండుకుంటాం గదా! ఆ నీళ్లు ఇందులో పోసుకొని ఒక అరగంట సేపు నాననియ్యాలి. వేడి వేడి వాటర్ అయితే పోసుకోవాలి. ఇది గాకపోతే మీరు నార్మల్ వేడి వాటర్ పోసుకున్నా పర్వాలేదు. కొద్దిగా కుంకుమ పౌడర్ అయితే అంటే కుంకుమ వాటర్ అయితే ఏసేసుకున్నాడు. ఇప్పుడైతే రైస్ ఎక్కిద్దాము. రైస్ లోపల మనం నీళ్ళ లోపల కొద్దిగా ఇలాచి, దాల్చిని, షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిని, దాంతో పాటు కొత్తిమీర, పుదీనా ఏసుకొని, ఉప్పేసుకొని నీళ్లు మసిలిన తర్వాత రైస్ అయితే 75% ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రైస్‌ను బిర్యానీ మీద యేసుకొని మనం దమ్ అయితే పెట్టుకోవాలి. దమ్ పెట్టుకునే ముందు మనమైతే కింద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అప్పుడైతే బిర్యానీ అనేది అంటే పీసెస్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఇలా రైస్ అయితే యేసుకోవాలి. ఆ తర్వాత నూనె గాని లేదా నెయ్యి గాని యేసుకోవాలి. ఆ తర్వాత మనము కుంకుమ పువ్వు వాటర్ ఉన్నాయి గదా! అవి గూడా యేసేసుకొని కలర్ కోసం మంచిగా కుంకుమ పువ్వు వాటర్ యేసేసుకొని దాని తర్వాత మనము గిట్లయితే బిర్యానీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇగ మనకు కట్టెల పొయ్యి మీద అండుకున్న ఫ్లేవర్ రావాలంటే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యేసుకొని దాంతోని బొగ్గు ఉంటది గదా! మనం కాల్చిన బొగ్గేసుకొని మనమైతే స్మోక్ పెట్టేసుకుంటే మనకు బిర్యానీ స్మోక్ ఫ్లేవర్‌లో ఉన్న దమ్ బిర్యానీ రెడీ వేడి వేడి బిర్యానీ అయితే మనం తినొచ్చు. రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ చేయండి. ఒక కామెంట్ ఇయ్యండి. ఒక లైక్ ఇయ్యండి.